ఘోర వార్తాలోకానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు, సీఎం చంద్రబాబు. త్వరలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. తమిళనాడులో 40కి చేరిన కల్తీ సారాయి మృతులు. పంచాయతీలను ముంచేశారు, 5,500 కోట్లు మళ్లించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆరోగ్య యోగా, నేడు ప్రపంచ యోగా దినోత్సవం. 50% మించిన రిజర్వేషన్లు రద్దు. నీట్ పేపర్ లీక్ నిజమే, నేను నేర్చుకున్న నృత్యమే నన్ను ఇక్కడి వరకు తెచ్చింది శ్రీలీల. చీనాబ్ వంతెనపై మెమూ రైలు పరుగు. కేజ్రీవాల్ కు సాధారణ బెయిల్. సూపర్ 8లో భారత్ శుభారంభం. గ్యాస్ట్రిక్ సమస్య నివారణకు తీసుకోవలసినవి, తీసుకోకూడనివి. ఈరోజు వార్తలను చూద్దాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు. 5 ఏళ్ల పాటు అమరావతిలో విధ్వంస అధ్యయనం సాగిందని, ఎంతో నష్టం జరిగిందని, గతంలో చేసిన నిర్మాణాలు పనికిరాకుండా పోయాయని, ఈ అంశాలపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయగలరని ఎన్నికల ముందే నన్ను కొందరు ప్రశ్నించారు. నేను పారిపోవడానికి సిద్ధంగా లేనని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని, రాష్ట్రాన్ని పునః నిర్మిస్తానని, పూర్వ వైభవం తెస్తానని అప్పుడే చెప్పాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో గురువారం విస్తృతంగా పర్యటించారు. 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనుల్ని, విధ్వంసానికి గురైన కట్టడాల్ని పరిశీలించారు. పంచాయతీలను ముంచేశారు, 5,500 కోట్లు మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత ప్రభుత్వం 5,500 కోట్లు మళ్లించేసింది. వాటిలో పంచాయతీలకు సంబంధించినవే 3,198 కోట్లు ఉన్నాయి. మిగతా 2,302 కోట్లు జిల్లా మండల పరిషత్తులకు చెందినవి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిధుల మళ్లింపు విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన ఈ నిధుల మళ్లింపుపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేయగా, కేంద్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలోనే నిధులు వేయాలని ఆదేశించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక మీదట కేంద్రం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన 2 వారాల్లో అవి పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం కానుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు వేతనాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు జమ చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. 50% మించిన రిజర్వేషన్లు రద్దు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ చట్టాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ నివేదికను గత ఏడాది నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో విద్యా, ఉద్యోగ రంగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకువచ్చింది. దీనిని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 65%కి పెరిగాయి. ఆరోగ్య యోగా, నేడు ప్రపంచ యోగా దినోత్సవం.
ప్రపంచ మానవాళికి మన దేశం ఇచ్చిన కానుక యోగా. శారీరక మానసిక ఆరోగ్య ప్రధానిగా, ఒత్తిడి నివారణగా యోగా విశిష్టత ఎనలేనిది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా భారత్ సహా పలు దేశాలు ప్రత్యేక వేడుకలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తమిళనాడులో 40కి చేరిన కల్తీ సారా మృతులు. తమిళనాడులో కల్తీ సారా బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కల్లకురిచ్చి జిల్లా కరుణాపురం కల్తీ సారా ఘటనలో గురువారానికి 40 మంది కన్నుమూశారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పలు ఆసుపత్రుల్లో 109 మంది చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు తెలిపారు. కల్తీ సారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలం కావడంతో నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపారు. వివిధ జిల్లాల పరిధిలోని వైద్య కళాశాలల వైద్యుల్ని తీసుకువచ్చి వారికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కుటుంబ పెద్దలను కల్తీ సారా బలి తీసుకోవడంతో కరుణాపురం చుట్టుపక్కల గ్రామాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. నిరసనలు పెళ్లిబుకుతున్నాయి. దీంతో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 1000 మంది పోలీసుల్ని రంగంలోకి దించింది. విద్యుదాఘాతంలో 13 ఇళ్లు దగ్ధం. విద్యుదాఘాతంతో 13 ఇళ్లు పూర్తిగా దగ్ధమై ఒకరు సజీవ దహనమైన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. రంగనాయకులపేట బర్మాషల్ గుంట ప్రాంతంలో గుడిసెలు ఏర్పాటు చేసుకుని కొందరు కూలీలు నివాసం ఉంటున్నారు. గురువారం విద్యుదాఘాతంతో ఇళ్లలో ఉండే 4 సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు ఒక్కసారిగా ఇళ్లను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో దివ్యాంగురాలు నాగలక్ష్మి సజీవ దహనం అయ్యారు. అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీలను నెల రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ ప్రతిపాదించినట్లుగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బస్టాండ్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు మంత్రిని కలిసి తమకు వేతనాలు పెంచాలని కోరగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషన్ పెంచాలని కార్గో హమాలీలు కోరగా సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర డీజీపీగా నియమితులైన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఆయన ఛాంబర్లో కలిసి అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రయాణికుడు ఇబ్బంది పాలు కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తాం. ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నేనే పర్యటిస్తా. దీనిపై త్వరలో కమిటీ వేస్తామని ఆయన పేర్కొన్నారు. నేను నేర్చుకున్న నృత్యమే నన్ను ఇక్కడి వరకు తెచ్చింది. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటూ, గత అనుభవాల్ని తలుచుకుంటూ లేనిపోని భారాన్ని తలపై మోయడం కంటే ప్రస్తుతాన్ని ఆస్వాదించడానికే ఇష్టపడతానని చెబుతోంది శ్రీలీల. కొత్త సినిమాలతో మళ్ళీ జోరు పెంచిన ఈమె ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. తొలి అడుగుల్లోనే స్టార్ కథానాయకులతో కలిసి నటించే అవకాశాలు అందుకుంది. విజయవంతమైన ఈ ప్రయాణం వెనుక ప్రత్యేకమైన వ్యూహాలేమైనా ఉన్నాయా అని అడిగితే, అభిరుచి, ఆసక్తులతో పాటు నేను నేర్చుకున్న నృత్యమే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాయి తప్ప కెరీర్ గురించి ప్రత్యేకంగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. కుటుంబం నుంచి ప్రోత్సాహం, దర్శక నిర్మాతలకు నాపై ఉన్న నమ్మకం నా కెరీర్పై ప్రభావం చూపాయి. చిత్రసీమలో మన వ్యూహాల కంటే కూడా అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాలే ఎక్కువ. అందుకే భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించినా అది తలకు భారమే తప్ప పెద్దగా ఫలితం ఉండదని చెప్పుకొచ్చింది శ్రీలీల. చీనాబ్ వంతెనపై మెమూ రైలు పరుగు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై తొలిసారిగా గురువారం నాడు ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ వంతెనపై 8 పెట్టెల మెమూ రైలు విజయవంతంగా పరుగు తీసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ నుంచి బారాముల్లాకు రైళ్ల పరుగు ఇక ఊపందుకోనుంది. ఉత్తర కొంకణ్ రైల్వేతో పాటు రైల్వే బోర్డుకు చెందిన సీనియర్ అధికారుల విస్తృత తనిఖీ అనంతరం
సంగల్దాన్ నుంచి రాంబన్ వరకు 46 కిలోమీటర్ల మేర విద్యుదీకరించిన లైన్లలో 40 కిలోమీటర్ల వేగంతో మెమూ రైలు నడిచింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. కేజ్రీవాల్కు సాధారణ బెయిల్. మద్యం విధాన కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 వ్యక్తిగత బాండ్ సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయబిందు ఆదేశించారు. తీర్పుపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటల పాటు పక్కన పెట్టాలని ఈడీ చేసిన వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కేజ్రీవాల్పై ఆంక్షలు విధించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించారు. ఉదయం వాదోపవాదాల తరువాత తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి సాయంత్రం దాన్ని వెలువరించారు. నీట్ పేపర్ లీకేజీ నిజమే. బీహార్లో చోటు చేసుకున్న నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం సంచలన విషయాలను బయటపెట్టింది. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్కు ఒక్కరోజు ముందు ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాల కీని సైతం అభ్యర్థులకు అందజేసి పరీక్షకు సిద్ధం చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో బీహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో 4 నీట్ అభ్యర్థులు అనురాగ్ యాదవ్, శివానందన్, అభిషేక్, ఆయుష్ రాజ్, 2 లీకేజీ ముఠా సభ్యులు నితీష్, అమిత్ ఆనంద్తో పాటుగా ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవేందు ఉన్నారు. ఈ యాదవేందు మేనల్లుడే అనురాగ్. విచారణలో నిందితులు నీట్ లీకేజీ నిజమేనని ఒప్పుకున్నారు. సూపర్ 8లో భారత్ శుభారంభం. T20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో ఓడించిన జట్టు ఆఫ్ఘనిస్తాన్. ఆ జట్టుతో సూపర్ 8 మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి సగం వరకు భారత్ ఆట చూస్తే కంగారు తప్పలేదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వేళ జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్ల మీదికి బంతుల్ని బుల్లెట్లా సంధించిన తరుణాన భారత్ ముందు ఆఫ్ఘాన్ పసికోనే అయ్యింది. 47 పరుగుల తేడాతో నెగ్గిన రోహిత్ సేన సూపర్ 8 దశను ఘనంగా ఆరంభించింది. T20 ప్రపంచ కప్ లీగ్ దశలో తడబడ్డ భారత్ సూపర్ 8ను మాత్రం ఘన విజయంతో మొదలుపెట్టింది. గురువారం రోహిత్ సేన 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 53, హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 32 రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు, ఫారూఖీ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం బూమ్రా 3 వికెట్లతో పాటుగా హర్షదీప్ 3 వికెట్లు, కుల్దీప్ 2 వికెట్లతో సత్తా చాటడంతో ఆఫ్ఘాన్ బ్యాటర్ల ఆట కట్టించారు. దీంతో ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. 28 పరుగులు చేసిన అజ్మతుల్లానే టాప్ స్కోరర్. భారత్ తన తర్వాతి సూపర్ 8 మ్యాచ్లో శనివారం బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య నివారణకు తీసుకోవలసినవి, తీసుకోకూడనివి. వేళకు తిండి తినకపోవటం, సరైన నిద్ర పోకపోవటం, జంక్ ఫుడ్ తినడం, నీళ్లు సరిగా తాగకపోవటం, ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినటం, లేదంటే గంటలు అసలేం తినకపోవటం, ఫలితంగా కడుపులో మంట, ఛాతీలో బరువుగా ఉండటం, పులితేనుపులు, కాస్త తినగానే కడుపు నిండిపోయిన భావన, ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలే. వీటన్నిటినీ దూరం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. దీనికై ఆహారంలో మనం చేర్చుకోవాల్సిన పదార్థాలు: బ్రెడ్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, క్వినోవా, చేపలు, గుడ్లు, బంగాళదుంప, చిలకడదుంప, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి రూట్ ఫుడ్స్, ఆకుపచ్చటి కూరగాయలు, పాలు, పెరుగు, చీజ్ వంటి తక్కువ కొవ్వు ఉండే ఆహారాలు, ఆకుకూరలు, చేపలు, గింజలు వంటి ఆహారాలు, దోసకాయ, పాలకూర, పుచ్చకాయ, ఇంకా హెర్బల్ టీలు, పెరుగు వంటి ప్రోబయోటిక్ పదార్థాలను
అధికంగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యను నివారించవచ్చు. అలాగే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు తీసుకోకూడనివి: ఆయిల్ ఉండే ఆహారాలు, బర్గర్లు, వేపుళ్ళు, చిప్స్, ఆరెంజ్ జ్యూస్, కాఫీ, టీ, టమాటోలు, వెనిగర్, గ్యాస్ ఉత్పత్తి చేసే కూరగాయలు అంటే బ్రొకలీ, క్యాబేజీ, బ్రసెల్స్, మొలకలు, బీన్స్, కాలీఫ్లవర్లను బాగా తగ్గించాలి. అలాగే మసాలా ఆహారాలను పూర్తిగా తగ్గించాలి. పుష్కలంగా ద్రవాలు తాగాలి. అల్లం, పుదీనా వంటివి తీసుకోవచ్చు. లోతైన శ్వాస తీసుకోవడం, మంచి వ్యాయామాలు చేయడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్య నివారణ సాధ్యపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జోసా కౌన్సిలింగ్లో జోష్. ఐఐటీల్లో ఈ ఏడాది 900 అదనపు సీట్లు. ప్రచార పిచ్చి ముదిరి ప్రాణాంతకంగా రీల్స్. సామాజిక మాధ్యమాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకునేందుకు దుస్సాహసాలకు తెగిస్తున్నారు యువత. ప్రమాదకర విన్యాసాలకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఉదంతాలు అనేకం. ఇలా రీల్స్ మోజులో పడిన 2 టీనేజర్లలో ఓ యువతి ఎత్తైన భవనం నుంచి వేలాడుతుండగా మరో యువకుడు పైనుంచి ఆమె చేతిని పట్టుకున్న వీడియో తాజాగా వైరల్ అయింది. ఉప్పల్లో బంగ్లాతో T20. స్వదేశంలో భారత జట్టు షెడ్యూల్ విడుదల. ప్రపంచ కప్లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.